ఒక భయంకర సమస్య ఎస్తేరు మీదకి, మొర్దెకై మీదకి, ఆ తర్వాత యోధా ప్రజల మీదకి వచ్చింది. మనకు ఆ యొక్క సమస్య తెలుసు. హామాన్ అనేటువంటి ఒక దుష్టమైనటువంటి మంత్రి మొత్తం యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. అంటే యాంటీ సెమిటిజం అనేటువంటిది ఇప్పుడు మాత్రమే కాదు, హిట్లర్కి మాత్రమే కాదు యాంటీ సెమిటిజం ఉన్నది. ఆ టైంలో అనేక మంది రాజులు కూడా యూదులు అనేటువంటి వారు లేకుండా ఉండాలని, ఈ రోజును కూడా ప్రపంచవ్యాప్తంగా యూదులను చంపేయాలి, యూదుల్ని ప్రపంచ పట్టణంలో ఉండకూడదని ప్రధానంగా కోరుకునేటువంటి వాడు ఇరాన్ అయితే, ఖమేనీ ఉన్నాడు కదండి, ఆడి దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే నా కోరిక ఏంటి తెలుసా, యూదులు అనేటువంటి వాడి ప్రపంచంలో ఉండకూడదు అంటాడు ఖమేనీ గాడు. ఆ తర్వాత ఇంకా హిజ్బుల్లా, హమాస్ అండ్ హైతీ తీవ్రవాదులు, ఇంకా చెప్పాలంటే చాలామంది యూదులంటే ఇప్పటికీ చాలామందికి ద్వేషం. యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదని పగట కళ్ళకు అనేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ఇస్రాయల్ని కాపాడుతుంది దేవుడే. హల్లెలూయా. ఇస్రాయల్ని ఇప్పటికీ కాపాడుతున్నాడు. ఏమంటే చిన్న ప్రాంతం అనంతపురం అంత ఉంటుంది అది. దాని మీదకి స్వాతంత్రం వచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే కొన్ని రాజ్యాలు వారి మీద దండెత్తి వచ్చినాయి. అప్పుడే రాజ్యాంగం కూడా లేదండి, ఆర్మీ కూడా తేరవలేదు. అప్పుడు వచ్చి మీద పడిపోయారు. ఇస్రాయేల్ మీద పడిపోతే దేవాదేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది చరిత్రకారులు చెప్తారు, వాస్తవానికి అప్పుడు యుద్ధం చేసింది ఎవరు కాదట, ఇస్రాయేల్స్ కాదు. ఇస్రాయేల్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందో చెప్తారు ఎవరైనా? ఇస్రాయేల్ దేశానికి 1948 May 14th వచ్చింది. అంటే మనకు వచ్చినటువంటి సంవత్సరానికి ఇజ్రాయెల్ దేశానికి వస్తే ఆ 1948లోనే ఇంచుమించుగా 16 దేశాలు వారి మీద దండెత్తి వస్తే దేవాదేవుడు తరిమి కొట్టాడండి. ఎవరు తెలిసిన శత్రు దేశాలని. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం ఎక్కడా ఓడిపోకుండా ప్రపంచానికి ఒక రకంగా చెప్పాలి కిరీటంగా ఉంది. దేవాదేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు?